వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక రంగంలో మరో సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చేసా. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటో చూసే ముందు సుమన్ ఐటీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ షార్ట్స్ లో కీలక మార్పు జరిగింది. ఆ వీడియోల నిడివి 3 నిమిషాల వరకు పెరిగింది. అంటే కంటెంట్ క్రియేటర్లు ఇకపై 180 సెకన్ల దాకా యూట్యూబ్ షార్ట్స్ ను అప్లోడ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 15 నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. యూట్యూబ్ దీన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. కంటెంట్ క్రియేటర్లు వ్యూయర్స్ కు మరింత చేరువయ్యేందుకు ఇది దోహదపడనుంది. ఇప్పటివరకు యూట్యూబ్ షార్ట్స్ డ్యూరేషన్ 60 సెకన్ల లోపు మాత్రమే ఉందన్న సంగతి తెలిసిందే. దీనివల్ల ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ వంటి ఇతర ప్లాట్ఫామ్స్ కు గట్టి పోటీ ఎదురైంది. వీక్షకులు కూడా తక్కువ నిడివి గల ఆ వీడియోలు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే షార్ట్స్ నిడివి పెంచాలంటూ కంటెంట్ క్రియేటర్ల నుంచి చాలా రోజులుగా విజ్ఞప్తులు అందుతున్నాయి. వాటిని పరిగణనలోకి తీసుకున్న యూట్యూబ్ కు ఈ మేరకు మార్పులు చేసింది. దీనికి తగ్గట్టుగా రికమెండేషన్ సిస్టమ్ లో చేంజెస్ తీసుకొస్తోంది. దీంతో పాటు మరో అప్డేట్ ను కూడా యూట్యూబ్ ఇంట్రడ్యూస్ చేసింది. అదే టెంప్లెట్ ఆప్షన్. దీంట్లోని రీమిక్స్ బటన్ ఉపయోగించి యూజర్లు ట్రెండింగ్ వీడియోస్ ను రీక్రియేట్ చేయొచ్చు. ఇందుకు గాను ముందుగా నచ్చిన షాట్ ను ఎంచుకోవాలి. తర్వాత అందులోని రీమిక్స్ పై ట్యాప్ చేసి యూజ్ దిస్ టెంప్లెట్ ఆప్షన్ ని క్లిక్ చేస్తే సరిపోతుంది. అటు యూట్యూబ్ కంటెంట్ ను షార్ట్స్ గా మార్చేందుకు మరో కొత్త ఆప్షన్ కూడా త్వరలోనే రాబోతోంది. ఇవన్నీ యూజర్లకు మరింత మెరుగైన ఎక్స్పీరియన్స్ ఇవ్వనున్నాయి. పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ అమల్లో మరో ముందడుగు పడింది. అక్టోబర్ 12 నుంచి దీనికి సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు కానుంది. అప్లికేషన్లను సమర్పించేందుకు అవసరమైన పోర్టల్ ను కూడా అదే రోజు ప్రారంభిస్తారు. భారతీయ యువతలో నైపుణ్యాలు పెంచి వారికి ఉపాధి మార్గాలు చూపించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. రాబోయే 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా ఉన్న టాప్ 500 కంపెనీల్లో 1 కోటి మంది ఇంటర్న్షిప్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. అలాగే నెలకు 5,000 చొప్పున ఏడాదికి మొత్తం 60,000 రూపాయల స్టైఫండ్ వరకు దక్కుతుంది. దీంట్లో 4,500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మిగతా 500 రూపాయలను సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఆయా సంస్థలు అందిస్తాయి. శిక్షణకు అయ్యే ఇతర ఖర్చులను కూడా అవే భరిస్తాయి. ఇంటర్న్షిప్స్ వ్యవధి సంవత్సరం పాటు ఉంటుంది. ఇందులో చేరే అభ్యర్థులు దాదాపు 6 నెలల రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్ లో గడపాలి. వారికి పీఎం జీవన్ జ్యోతి, పీఎం సురక్ష బీమా యోజన ద్వారా ఇన్సూరెన్స్ కూడా కల్పిస్తారు. 21 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న యువత యువకులు పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్స్ పై అప్లై చేసుకోవచ్చు. ఎస్ఎస్సీ, ఐటీఐ, పాలిటెక్నిక్ తో పాటు డిగ్రీ చేసిన వాళ్ళు ఇందులో చేరొచ్చు. పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా 2024-25 లో 1,25,000 మందికి ఇంటర్న్షిప్ చేసే సదుపాయం దక్కుతుంది. ఇందుకు గాను 800 కోట్లు ఖర్చు కానుంది. డిసెంబర్ 2 నుంచి శిక్షణ మొదలవుతుంది. ఈ స్కీమ్ కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి. వెంటనే అది మీ ఇన్బాక్స్ కు వచ్చేస్తుంది. అంతకన్నా ముందు మా పేజీని ఫాలో అవ్వండి. అలా అయితేనే లింక్ ను మీరు పొందగలుగుతారు. విద్యార్థులకు గుడ్ న్యూస్. వారి కోసం తెలంగాణలో మరో 2 ట్రిపుల్ క్యాంపస్లు ఏర్పాటు కాబోతున్నాయి. బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ RGUKT కు అనుబంధంగా వీటిని నెలకొల్పనున్నారు. ఒక్కో రెసిడెన్షియల్ క్యాంపస్ కు 100 ఎకరాల భూమి కావాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అలాగే 500 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉత్తర తెలంగాణలో ట్రిపుల్ క్యాంపస్ ఉన్నందున ఈసారి దక్షిణ తెలంగాణకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది. ఒకవేళ అలా జరిగితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక ప్రాంగణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. మరొకటి నల్గొండ లేదా ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం బాసర ట్రిపుల్ ఐటీలో ఏటా 1000 మందికి పైగా అడ్మిషన్లు పొందుతున్నారు. ఇప్పుడు అందులో దాదాపు 6,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. దీంతో ఆ క్యాంపస్ కి కిరిసిపోయింది. నూతన ప్రాంగణాలు నెలకొల్పడం వల్ల ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది. మరింత మంది స్టూడెంట్స్ కు ఉన్నత విద్య అభ్యసించే ఛాన్స్ దక్కుతుంది. కొత్త ఐఐటీల్లో ఒకదాని 2025-26 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. స్టూడెంట్స్ కు అడ్మిషన్లు ఇచ్చేందుకు, ఇతర వసతులు కల్పించేందుకు చర్యలు మొదలుపెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో నానాటికి పెరుగుతున్న పెట్టుబడులపై మాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ప్రముఖ ఎకానమిస్ట్ డారెన్ అసిమోగ్లు సంచలన కామెంట్స్ చేశారు. ఏఐపై ఆయా సంస్థలు పెద్ద మొత్తంలో వెచ్చిస్తున్న డబ్బంతా వృధా కాబోతోందని బాంబు పేల్చారు. రాబోయే 10 ఏళ్లలో కేవలం 5% ఉద్యోగాలు మాత్రమే కృత్రిమ మేధ వల్ల ప్రభావితమవుతాయని ఆయన అంచనా వేశారు. ఈ సాంకేతికత వల్ల ఉత్పాదకతలో ఆశించినంత పెరుగుదల ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. సమీప భవిష్యత్తులోనూ అది సాధ్యపడదని ఆయన తేల్చి చెప్పారు. అందువల్ల కేవలం 5% మార్పుతో ఆర్థిక విప్లవం ఏదీ రాబోదని అన్నారు. బ్లూంబర్గ్ కు చెందిన ఇంటర్వ్యూలో డారెన్ ఈ విషయాలను ప్రస్తావించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎందుకంటే మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్, నివిదియా వంటి ప్రముఖ సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీపై కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. అయితే అందుకు తగ్గట్టుగా రాబడి ఉండకపోవచ్చని డారెన్ తెలిపారు. అటు మనుషుల స్థానాన్ని ChatGPT వంటి ఏఐ చాట్ బాట్స్ ఎప్పటికీ భర్తీ చేయలేవని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏఐపై కొనసాగుతున్న హైప్ 2025 చివరి వరకు మాత్రమే ఉంటుందని, తర్వాత పరిస్థితి మారుతుందని అన్నారు. మరి డారెన్ జోస్ నిజమవుతుందో లేదో వేచి చూడాలి. టెక్ జైంట్ యాపిల్ భారత్లో తన కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. చైనాకు క్రమంగా బై చెప్తూ మన దేశంలో సేవలను ఎక్స్పాండ్ చేస్తోంది. దీనిలో భాగంగానే ఇండియాలో మరో 4 రీటైల్ స్టోర్స్ ను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. బెంగళూరు, పూణే, ఢిల్లీ NCR తో పాటు ముంబైలో అవి ఏర్పాటు కానున్నాయి. కాగా ఇప్పటికే న్యూఢిల్లీ, ముంబైలో 2 యాపిల్ రీటైల్ స్టోర్లు ఉన్నాయి. 2023లో అవి స్టార్ట్ అయ్యాయి. వాటికి మరో 4 కొత్త స్టోర్లు జత కాబోతున్నాయి. దీంతో పాటు భారత్లో ఐఫోన్ల మ్యానుఫ్యాక్చరింగ్ ను పెంచడంపై కూడా యాపిల్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన iPhone 16 సిరీస్ ను ఇక్కడే తయారు చేస్తోంది.
ఆ మొబైల్స్ ఇండియా నుంచి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ కానున్నాయి. ఈ నెలలో అవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. మన దేశంలో ఐఫోన్ల ఉత్పత్తి పెరిగేందుకు మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ దోహదపడుతోంది. ఈ పరిస్థితుల్లో రాబోయే కొన్ని సంవత్సరాల్లో 25% మ్యానుఫ్యాక్చరింగ్ ను ఇండియాలోనే చేయాలని యాపిల్ టార్గెట్ పెట్టుకుంది. చూశారు కదా, ఇవి టెక్కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.